అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈరోజు 105వ ఆర్యవైశ్య కార్తీక వనభోజన సమారాధన మహోత్సవం అండి. మన భాషలో చెప్పాలంటే నందిగాంలో అంగరంగ వైభవంగా కార్తీక వనభోజనాలు జరిగాయండి. చాలా బాగా జరిగాయి. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అసలు ఈ కార్తీక వనభోజనాలు ఎందుకు పెడతారో తెలుసండి. మనం ప్రాక్టికల్గా సైంటిఫిక్గా చెప్పాలి అంటే చక్కగా ఉసిరి చెట్ల కింద, మామిడి చెట్ల కింద ఆ గాలిని ఆస్వాదిస్తూ చక్కగా లేలేతగా ఇగుర్లు పెడుతూ ఉంటాయి చూసారా. ఆ సమయంలో చక్కగా అందరూ కూడా ఎక్కడెక్కడో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటూ ఉంటారు. ఈ వంకతోనైనా కనీసం అందరూ అమ్మలక్కలు కలిసి చాలా బాగా ఆప్యాయంగా పలకరించుకుంటూ మనసులో ఉన్నటువంటి ద్వేషాన్ని పక్కకు పెట్టి చక్కగా కలిసిపోతూ ఆడుతూ పాడుతూ సరదాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఆ గాలిని ఆస్వాదిస్తే ఎన్నో మనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయనే ఉద్దేశంతో మన పెద్దలు పూర్వకాలం నుంచి పెట్టుకుంటూ వచ్చారు. ఇది 105వ సంవత్సరం అండి. ఆర్యవైశ్య సంఘం వాళ్ళు పెట్టేటటువంటి కార్తీక వనభోజనాలు ఏటా చాలా బాగా పెడుతున్నారు. అంటే ఇంకా ఏమైనా ఉన్నా కానీ ఇంకా గ్రాండ్గా అలా పెంచుకుంటూ పోతున్నారు. మనమైతే వీడియోలకు వెళ్ళిపోదామండి. మేము ఇలా ఎంటర్ కాగానే స్టార్టింగ్లో ఇది ఒకటి పెట్టారు. చాలా కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది. దాని మీద కూర్చొని పిక్స్ దిగొచ్చు. రౌండ్ సర్కిల్ తిరుగుతూ ఉంటుంది. ఇలా అమ్మ నాన్న నేను ఇలా ఒక రౌండ్ తిరిగాం. తర్వాత పిన్ని బాబాయ్ వీళ్ళ కప్పులు కూడా తిరిగారు. కొంచెం థ్రిల్గా ఫన్నీగా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని స్టార్టింగ్లో ఇది పెట్టారు. చాలా బాగుందండి. పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా ఎంజాయ్ చేస్తూ తిరిగారు. మా బాబాయ్ చెప్పే పని లేదు. నెక్స్ట్ ఇక్కడ అందరూ వాయినాలు ఇచ్చుకుంటూ ఉన్నారు. పసుపు కుంకుమ గంధం అక్షంతలు వక్కలు అలాగే ఉసిరికాయలు ఇలా అన్నీ కూడా కార్తీక మాసంలో ఇలా ఇస్తే ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి కూడా సౌభాగ్యం బాగుంటుంది అని చెప్పేసి చాలామంది నోములు నోచుకున్నారండి. అలా ఇస్తామని చాలామంది ఉన్నారు అక్కడ. ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి ఈ వర్క్ అయిపోయిన తర్వాతే మిగతా యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉంటారు. అలా అందరూ కూడా వాయినాలు ఇస్తూ తీసుకుంటూ ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గరికి వెళ్ళామండి. పెద్ద వయసు వారు కింద కూర్చోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి కొంతమందికి ఇలా చైర్స్ టేబుల్స్ కూడా అరేంజ్ చేశారు చక్కగా కమిటీ వాళ్ళు ఆలోచించి. చాలా బాగుంది. అందరూ కూడా చక్కగా నోములు నోచుకున్నారండి. ఇక్కడ సత్యనారాయణ స్వామి నోచుకున్న వాళ్ళకే కదండి, చూసిన వారికి కూడా ధన్యం. మన పాటలోనే ఉంది కదా, నోచిన వారికి నోచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము అని ఉంది కదా. అలా చక్కగా కూడా చూసిన వారికి కూడా ఆ ఫలం దక్కుతుంది కాబట్టి కళ్ళారా చూద్దామని చెప్పేసి వెళ్ళాము. మీరేం పెట్టారో ఇష్ట విగ్రహం ఇతరుది మనకి పెట్టండి. దక్షిణ భాగంలో రండి మేడం కొబ్బరికాయ కొట్టొస్తారు.
వీడియో చేస్తున్నా రాత్రి రమణ గోవింద సీతానాయక గోవింద. ఇక్కడ పారేపల్లి నరసింహారావు గారండి. ఎక్కడ సేవా కార్యక్రమం అన్నా కానీ ముందుంటారు. అంత వయసు వచ్చినా కానీ వయసుతో పని లేదండి. నాకు చేతైనటువంటి సహాయం నేను చేస్తాను, నాకు చేతైనటువంటి సేవను నేను అందిస్తాను అనుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమంలో, దైవ కార్యక్రమంలో ముందుంటారండి. మన అలాంటి పెద్దవారిని చూసే యూత్ అందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వస్తారు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. నవనీత చోర పశుపాలకత్రి పాప విమోచన సంహార గోవింద నివారణ గోవింద పండిపాల గోవింద భక్త నివారణ గోవింద గోవింద శరణాగత గోవింద కరుణాప్రసాద గోవింద గోవింద కామిత బల శ్రీవాసవి జయ వాసవి జయ జయ వాసవి 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 శ్రీ తులసామరాంబ సమేత రామలింగేశ్వర స్వామి వారికి సీతారామచంద్ర భగవాన్ కు సీతామాయికి లక్ష్మణ స్వామికి జయ గౌరవ బహుళ హనుమాన్కి గోవింద 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 గోవింద. జై వాసవి మాతాకి జై వాసవి మాతాకి జై వాసవి మాతాకి జై అన్నపూర్ణ దేవికి అన్నపూర్ణ దేవికి ఆది విశాలాక్షికి జై. నాలుగో దాంట్లో మళ్ళీ నాలుగో నీరే తీసుకోండి. ఐదో దాంట్లో ఇక్కడ నా వంతు సాయంగా నేను కూడా కొంచెం సేపు వడ్డం చేశాను. నాన్న బాబాయ్ వడ్డిస్తూ ఉంటే వాళ్ళని చూసి నేను కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతో కొంత మన చేతైన సహాయం చేద్దాం అని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయటం కూడా ఒక అదృష్టమేనండి. అలా నాకు కొంచెం సేపు వడ్డం చేశాను. అన్నపూర్ణాదేవి శ్లోకం పూర్తయిన తర్వాత మాత్రమే అందరూ ఆహార పదార్థాన్ని పూజించాలి. దయచేసి గమనించండి. మరి ఒకసారి చెప్తున్నాము, ఎవరు ఆహార పదార్థాలు స్వీకరించవద్దు. మా రమాదేవి శ్రీనివాస్ రెడీగా ఉండండి. రమాదేవి శ్రీనివాస్ కూడా రెడీగా ఉండాలా. దయచేసి ఆగండి ఒక నిమిషం. శ్లోకం చదివి మన కుర్రోని చూసుకున్న అందరూ కూడా 2-3 సార్లు రావాల్సిన కోరుతున్నాం.
ప్రసాదు పక్క ప్రసాదు మాస్టర్ అందరూ రావాలి నిలబడి ఉన్నారు అందరూ దయచేసి అన్నా ఒకసారి రాజేష్ శేఖర్ అన్ని ఎన్నేళ్ళు చూడండి ఒకసారి మురళి బియ్యలు ఒకసారి బియ్యలు భోజనాలు అన్నీ వడ్డించిన తర్వాత అన్నపూర్ణాదేవి స్తోత్రం చదివిన తర్వాత మాత్రమే అందరూ భోజనం చేస్తారండి. అందుకే ఇస్తర్లో ఏమీ కదలలేదు. ఇక్కడ చక్కగా మోదుగాకుల మీద భోజనాలు వడ్డిస్తున్నారు. చాలా ఆరోగ్యం అండి. ఇప్పుడు అన్నీ కూడా ప్లాస్టిక్ డిస్పోజల్ వస్తున్నాయి కదా, వాటికన్నా కూడా ఇవే బెస్ట్. అన్నపూర్ణ మాతకు భక్తులందరూ కూడా ఆహార పదార్థాన్ని స్వీకరించవలసిన అన్నప్రసాదాన్ని స్వీకరించవలసి దయచేసి అందరూ అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ బంత్లో డాడీ, నేను, బాబాయ్ అందరం, మా బాబు, అన్నయ్య అందరం కూర్చున్నాం అనమాట. ఇక్కడ నేను అమ్మ పిన్ని వాళ్ళు వచ్చారు, కానీ నేను వాళ్ళతో పాటు ఉండనండి. ఏం ఉండదు అక్కడ, ముచ్చట్లు పెట్టడం తప్పితే. ఇక్కడ అన్నయ్య, కృష్ణ అన్నయ్య, పిల్లలు అందరూ వచ్చారనమాట. నేను వీళ్ళతో పాటు చక్కగా కూర్చొని మన ఉన్న కొంచెం సేపు టైంనైనా చక్కగా సేవా కార్యక్రమాల్లో స్పెండ్ చేద్దాం. మనం ఎప్పుడు ఉన్న ముచ్చట్లే, ఆడవాళ్ళ ముచ్చట్లు. కానీ ఇలా బయటకు వచ్చినప్పుడే మనం దేనికోసం వెళ్ళాం, టైంని ఎలా యూజ్ చేసుకుంటున్నాం, అదే మెయిన్ అండి. సైడ్ భోజనాలు, ఒక సైడ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. నేను కొంచెం గ్యాప్లో అటు వెళ్ళి పార్టిసిపేట్ చేసి గెలిచి గిఫ్ట్ తీసుకొని వచ్చాను. అదే మా బాబాయ్ చెప్తున్నాడు మా పిన్నికి, మీరు ఉన్నారు ముచ్చట్లు చెప్పుకుంటూ. ఈ లోపు ఖాళీ టైంలో ఒక్క 2 minutes గ్యాప్ దొరికినా అటు వెళ్ళి గిఫ్ట్ గెలుచుకొని వచ్చిందని చెప్తున్నాడు. చిరు వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా సొసైటీని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా మేము మీతోనే ఉంటాం. నేను కానీ, రామన్న కానీ, కిరణ్ అన్న కానీ, నరేష్ అన్న కానీ, పూర్ణ గారు కానీ, లక్ష్మీనారాయణ గారు కానీ, మాజేక్ వాసు గారు కానీ, శవనన్న కానీ, అందరం ఎవరైనా సరే మీ ఇంట్లో కుటుంబంలో ఏదైనా మంచి పండగలు, పబ్బాలు, ఫంక్షన్లు జరిగితే పిలవపోయినా బాధపడం, కానీ మీకు సమస్య వచ్చి మాకు చెప్పకపోతే మాత్రం మేము బాధపడతామని సమావేశంగా తెలియజేస్తూ నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మనందరి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై వాసవి, వాసవి మాతాకు. థ్యాంక్ యూ అండి. మరి ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మన కార్యక్రమానికి వచ్చేసినటువంటి రాకేష్ గారికి మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఒక విన్నపం అండి. మీ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి 175 నియోజకవర్గాల్లో 400 గుళ్ళు ఉన్నటువంటి వాసవి అమ్మవారి గుళ్ళో కాకుండా నందిగాం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని రంజయ్య గారు ఒక ప్రత్యేకమైన ఎక్కువ మందికి కార్పొరేషన్ లో లబ్ధి మేము అడుగుతున్నాం. నీకు పుట్టిపోయినది మా రాము ద్వారా ఎక్కువ మందికి నందిగాం వైశాస్కి అవకాశం ఇవ్వమని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరినీ కూడా మేము తమని వేరుకున్నాం. అవకాశాన్ని మాకు ఖచ్చితంగా అందరికంటే ఎక్కువగా మాకు నందిగాంకి ఇవ్వమని చెప్పి కోరుకున్నాండి. అలాగే రాము గారు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నా. మరొకసారి జై వాసవి. థ్యాంక్ యూ అండి. యాంకర్ గారు ఎక్కడున్నా సరే వేదిక మీదకి వచ్చి ఆమె యొక్క కార్యక్రమాన్ని కొనసాగించవలసిన కోరుతున్నాం. భోజనం చేయని వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే వెళ్ళి భోజనం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. ఉంటేనా ఇక్కడ వరకే వినిపిస్తుంది, అక్కడ భోజనం చేసే వాళ్ళకి వినపాలండి. ఓకేనా, కమ్ క్లోజ్ ప్లీజ్, దగ్గరకు రండి అందరూ. చక్కగా పిల్లలు డ్యాన్స్ కార్యక్రమం అవన్నీ చేశారండి. మా బాబు కూడా పార్టిసిపేట్ చేశారు. లాస్ట్ 1 చూసారు కదా, అలా చక్కగా అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ చేశారు. అందరూ ఎంజాయ్ చేశారు. ఇక్కడ పెద్దవాళ్ళు చూశారు కదండి, అసలు వాళ్ళ ఏజ్కి వాళ్ళ బాడీకి ఏమన్నా సంబంధం ఉందా? వాళ్ళ పిల్లల కన్నా కూడా అన్యాయంగా ఘోరంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కదా లైఫ్ అంటే. డైలీ మగవాళ్ళు బయటికి వెళ్తే వర్క్స్లో ఎంత బిజీగా ఉంటారు, ఎంత టెన్షన్గా ఉంటారు. కానీ ఇలాంటి టైంలో చిన్న పిల్లలాగా ఇక్కడ చూసారా కపిల్స్, అసలు ఆడవాళ్ళు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టరు. వాళ్ళకి అంత సిగ్గు మొహమాటాన్ని కూడా అలా అందరూ కలిసి ఉన్న చోట పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేయటం అంటే మామూలు విషయం కాదండి. దానికి చాలా గుండె ధైర్యం ఉండాలి, చాలా పాజిటివ్గా కూడా ఉండాలి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మమ్మీ, డాడీ, పిన్ని, బాబాయ్, అన్నయ్య, వదిన అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. తర్వాత చిన్న గేమ్ కూడా పెట్టారు. స్ట్రాసు ఒక్కొక్క స్ట్రాని తీసుకువెళ్ళి వాళ్ళ వైఫ్ హెయిర్లో గుచ్చాలన్నమాట. అయితే
ట్విస్ట్ ఏంటంటే ఎవరు ఎక్కువ పెడితే కాదండి, ఎవరు తక్కువ పెడితే వీళ్ళందరికీ తెలియక ఎక్కువ అనుకొని తీసుకుని వెళ్ళి ఒక్కొక్కరు 2 3 కూడా తీసుకెళ్ళి గుచ్చారండి. కానీ అలాంటి ఫేక్ వాళ్ళందరినీ పక్కకు పెట్టి ఎవరైతే తక్కువ గుచ్చారో వాళ్ళనే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చారు. సో ఇక్కడ ఎవరు వచ్చారో తెలుసా? ఫస్ట్ సెకండ్ థర్డ్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదిగోండి కృష్ణన్నయ్య వదిన గెలుచుకున్నారు. ఫస్ట్ వీళ్ళు ముగ్గురు జంటలే కరెక్ట్గా ఆడారంట. అంటే ఫేక్ చేయకుండా మోసం చేయకుండా ఆడారంట. మమ్మీ డాడీ పిన్ని బాబాయ్ అన్నయ్య వదినే. సో వీళ్ళకే గిఫ్ట్లు ఇచ్చారండి. వీళ్ళ ముగ్గురికే గిఫ్ట్ ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వెళ్ళిందే ఎంజాయ్ చేయటం కోసం, ఇక అందులో మోసం చేయటం ఏముందండి. చాలా ట్రూగా ఆడి గిఫ్ట్లు అయితే గెలుచుకున్నారు ముగ్గురు కూడా. చాలా హ్యాపీగా అనిపించింది. పార్టిసిపేట్ చేయటం ఒక ఎత్తు, అందులో గెలిచి రావటం ఇంకొక ఎత్తు. తర్వాత మా లేడీస్ కూడా చక్కగా ఒక గేమ్ పెట్టారు. గేమ్తో పాటు డ్యాన్స్ కూడా పెట్టారు. ఇక వాళ్ళు ఉన్న టాలెంట్ మొత్తం బయటకు తీసి డ్యాన్స్లు అయితే వేసేసారు. తర్వాత ఆడవాళ్ళకి గేమ్స్ కూడా పెట్టారండి. బెలూన్ ఊది బెలూన్ని అలా సిట్ చేసి, అంటే ముడి వేయకుండానే వీళ్ళు చాలా తెలివిగా ఆడారండి. ఒకళ్ళు ఊదిస్తూ ఉంటే దాన్ని చేత్తో మెలక తిప్పేసి వెంటనే కూర్చొని పగలగొట్టారు. అసలు మామూలుగా మనం టీవీ షోస్లో ఏం చూస్తాం, ముడేసిస్తే దాన్ని చేత్తో టచ్ చేయకుండా వేసుకొని కూర్చొని పగలగొట్టే కార్యక్రమం కదా. 3 minutes ఇచ్చారండి. 3 minutesలో చాలా పగలగొట్టేస్తున్నారు. వాళ్ళు తెచ్చినటువంటి బెలూన్స్ ప్యాకెట్ సరిపోవట్లేదు. ఒక 2 members పార్టిసిపేట్ చేసిన తర్వాత వీళ్ళ యాక్టివిటీని చూసేసి ఇక 1 minute ఛాన్స్ ఇచ్చారు. తర్వాత 1 minute తోటి అది కూడా సరిపోలేదని 1 minuteలో కూడా ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేసేసారు కదా. ఇక థర్డ్ టైం ఏం చేశారు, బెలూన్స్ ఇచ్చి ఒకళ్ళ బెలూన్ ఒకళ్ళు పగలగొట్టేలాగా గేమ్ మళ్ళీ 3 minutes స్టార్ట్ చేశారు. ఉన్నాయి, ఇంకొక ప్యాకెట్ ఉందండి తీసుకో. ఫైనల్గా బెలూన్స్ ఎక్కువగా బ్లాస్ట్ చేసి తక్కువ టైంలో ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేసి గిఫ్ట్ మేమే గెలుచుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత బెలూన్స్ తక్కువగా ఉండటంతో తర్వాత నెక్స్ట్ గేమ్ వచ్చేసి తలా ఒక బెలూన్ ఇచ్చేసి ఎవరి బెలూన్ వాళ్ళు సేవ్ చేసుకుంటూ నెక్స్ట్ వేరే వాళ్ళ బెలూన్ని పగలగొట్టేలాగా ఇచ్చారు. మామూలుగా ఆడమంటేనే మా ఆడవాళ్ళని మీరు తట్టుకోలేరు, కానీ ఇప్పుడు కోట్లాడుకోమని చెప్పారు. తలా ఒక బెలూన్ ఇచ్చేసి మామూలుగా లేదండి ఎంజాయ్మెంటు. వెనక్కి ఉండాలి, బెలూన్ ఉన్న వాళ్ళు మాత్రం అటాక్ మోడ్ లో ఉండాలి. సో కిందికి ఎవరు రావద్దు, అందరూ స్టేజ్ మీద ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఎంతమంది
తర్వాత ఇక్కడ కచ్చీప్ గేమ్ కూడా ఆడారు. చిన్నప్పుడు గేమ్స్ అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి మా ఆడవాళ్ళకి.
తర్వాత నెంబర్స్ అటొకటి ఒక నెంబర్ పిలిచేస్తే ఎవరు ఫస్ట్ వచ్చి ఆ కర్చీఫ్ తీసుకొని వెళ్తారో వాళ్ళు విన్ అయిట్లేనమాట. ఈ గేమ్ అయిపోయిన తర్వాత లాస్ట్గా పిల్లలకి చాలా చోట్ల అక్కడే చాలా ప్లేస్లో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అన్నీ కూడా కవర్ చేయలేకపోయాము. సో కొన్ని మేము పార్టిసిపేట్ చేసిన వరకే వీడియోస్ షూట్ చేయగలిగాం. తర్వాత పిల్లలకి చైర్స్ గేమ్ కూడా పెట్టారు. తర్వాత పెద్దవాళ్ళకి కూడా పిల్లలు అయిపోయిన తర్వాత మ్యూజికల్ చైర్ గేమ్ కూడా పెట్టారండి. కొన్ని వీడియో క్లిప్లు మిస్ అయ్యాయి. ఇదండి ఈరోజు వీడియో. ఫైనల్గా చాలా 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 ఎంటర్టైన్మెంట్గా ఉంది. చాలా సరదాగా పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలుగా అయిపోయి పిల్లల కన్నా కూడా అన్యాయంగా అయిపోయి ఎంజాయ్ చేశారండి. చాలా హ్యాపీగా అనిపించింది. అందరికీ ఈ శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వీడియోని ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే, కొత్తగా వీడియోని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా కార్తీక మాస వనభోజన శుభాకాంక్షలు అండి. ప్రతి ఏడు కూడా ఇలాగే ఎంజాయ్ చేద్దాం అందరం చాలా సరదాగా. ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.